బెదిరించి వందల ఎకరాల భూమిని ధరణి నాటం పెట్టుకొని బదలాయించుకున్నారు. దీని మీద హౌస్ కమిటీ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. హరీష్ రావు గారు నిజాయితీ పరుడైతే, హరీష్ రావు గారు నిజాయితీ పరుడని మన కేటీఆర్ గారు నమ్మితే, హరీష్ రావు గారు నిజాయితీ పరుడని వెంకటరమణారెడ్డి గారు నమ్మితే ఈ హౌస్ కమిటీకి ఒప్పుకొని సహకరించాల్సిందిగా తమ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. సాంబశివరావు గారు, అది కరెక్ట్ గా నేను ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్తా అంటున్నా. మీరు మైక్ ఇవ్వాలండి. లేదు అసలు ముఖ్యమంత్రి గారికి సమాధానం నేను చెప్తా అంటున్నా. సాంబశివరావు గారు, ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్తా అంటున్నా. సాంబశివరావు గారు మీరు మాట్లాడు అన్నా. నేను ఇది తప్పు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి 3 నిమిషాలు సమాధానం చెప్తా 3 నిమిషాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. వెంకటరామరెడ్డి గారు ఏమనుకోకండి. స్పీకర్ గారు రిపీటెడ్ పిలిచినప్పుడు మాట్లాడాలి. సూచన ఇచ్చి పారిపోయే గుణం లేదు. కిషన్ రెడ్డి గారు అన్నారు మేము 8 మందిమే, మేము 7గురము. అధ్యక్ష మైక్ ఇవ్వండి, నేను మాట్లాడుతా అని చెప్తున్నా. నేను ముఖ్యమంత్రి గారు చెప్పండి 3 సార్లు పేరు తీసుకున్నారని కాదు, నేను సమాధానం చెప్తాను చెప్తున్నాను. నేను సమాధానం చెప్తాను. నేను బైండింగ్ స్కాన్ అధ్యక్ష చేసిన అధ్యక్ష నేను సమాధానం చెప్తా. అధ్యక్ష శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు. సార్, వెంకటరమణారెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సూటిగా ఒక ప్రశ్న అడిగారు. మొదటిగా సిబిఐ ఎంక్వైరీకి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వారి స్పష్టత లేదు. దానికి సంబంధించిన అంశం విషయంలో ఏ విధంగానైతే ఇక్కడ చెప్తా ఉన్నారో వారి నాయకత్వం, వారి ప్రభుత్వానికి సంబంధించి దానిపైన మొదటగా జవాబు చెప్పమనండి, తర్వాత సూచనలు ఇవ్వచ్చు. చాలామంది కూడా సరే మీ తృష్ణ, మీ ఆలోచన మీకు తెలియజేసినారు, విన్నారు. సభాపతి గారు వినకుండా లేరు. ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం అడిగేయటం జరిగింది. ఆ విషయం ప్రస్తావన చేసి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. దాని తర్వాత ఏమైనా మాట్లాడుతుంటే మీ సూచనలకైనా దాని పరంగా విలువ ఉంటుంది, అర్థం ఉంటుంది. కానీ మీరు చేయకుండా సభకు సూచనలు ఇస్తున్నారు, వారు ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నారు. ఇస్తే స్వీకరించడానికి కూడా మేము ఉంటాం పెద్ద హృదయంతో. కానీ మీరు చెప్పాల్సిన ధర్మాన్ని, మీరు చేయాల్సిన ధర్మాన్ని మర్చిపోయి మరి మీరు సూచనలు ఇస్తాము, మరి మేము నీతులు చెప్తామంటే సరికాదు. మీరు చేయండి, సూచనలు చేయమంటున్నాం, ఆహ్వానిస్తామంటున్నాం కదా. మీరు ఆచరణలో పెట్టండి, ఆచరణలో పెట్టి మాకు చెప్పండి, ఆచరణలో పెట్టి మాకు చెప్పండి. మీరు ఆచరణలో ఎప్పుడు పెడతారో చెప్పండి. స్పష్టత మీకు ఆ విషయంలో స్పష్టత ఉన్న తర్వాతనే సార్ దాని విషయంలో నేను చెప్తా అంటే అదే ప్రత్యేక